ఇది జార్ఖండ్లోని రామ్గఢ్లో జరిగింది. ఒక ఊరికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక ఏనుగు ప్రసవించి ఒక 3 రోజులు 4 రోజులు అవుతుంది. అక్కడ తన యొక్క బిడ్డతో ఉంది. ఇలాంటి సమయంలోనేమొచ్చేసి ఆ యొక్క జనం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చూడడానికి వస్తూ ఉన్నారు. అంటే చాలా రోజులుగా వస్తున్నారు, అంటే ఒక 3-4 రోజుల నుంచి వస్తూ ఉన్నారు. అది విసిగిపోయింది. కొంతమంది వీడియోలు తీసి వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెడదాం అనుకుని కూడా వచ్చారు. తర్వాత ఏమొచ్చేసి దానికి బాగా చిరాకేసింది. వెంటనే అది స్పీడ్గా పరిగెట్టి ఆ వచ్చినటువంటి వారి మీద అటాక్ చేసింది. అంటే ఏనుగు మనకి కనిపించడానికి చాలా స్లోగా పరిగెట్టినట్లు ఉంటుంది, కానీ అంటే దాని యొక్క శరీరం కదలకుండా పరిగెట్టడం వల్ల అలా కనిపిస్తుంది. మనకి అంత పెద్ద ఆకారం పరిగెట్టడానికి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే భయం వేసేస్తుంది కదా. ఆ భయానికి ఒక వ్యక్తి దొరికిపోయాడు. ఆ వ్యక్తి దొరికిపోయాడు, అతన్నేమొచ్చేసి తొక్కేసింది. పైగా ప్రసవం చేసి ఉంది కదా, తన బిడ్డని కాపాడుకోవడానికి ప్రయత్నంలో అలా చేసింది. అయితే అక్కడ అటవీ శాఖ అధికారులు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డాక్టర్స్ వాళ్ళందరూ తన బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడిపోయి మనం వీడియోలు తీయడం, అలాగే రకరకాలుగా అక్కడ కెమెరా స్టాండ్లతో పట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే తన బిడ్డకి ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడిపోయి ఏనుగు అలా చేసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఏనుగు అంత స్లోగా పరిగెడుతుంది అనుకుంటాం, కానీ చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అంత పెద్ద ఆకారం మనకు కనిపించదు. పైగా మనకి సగం ప్రాణభయం, అందులోనే సగం మన గుండె తెరాడిపోతుంది. అంటే అది కొంత దూరం పరిగెట్టి ఆగిపోద్దేమో అనుకుంటాం, కానీ ఇది ఆగలేదు. దీని వెనకే దాని పిల్ల కూడా పరిగెట్టింది. ఇక్కడేమొచ్చేసి ఒక వ్యక్తి కెమెరా అలాగా స్టాట్యూలో పెట్టేసి కెమెరా పాతేసి వదిలేశాడు. అది ఆ విధంగా రికార్డ్ అయ్యింది. మొత్తానికి ఏదైనా సరే ఈ రీల్స్ పిచ్చితో అతి చేస్తున్నాం మనం. కొండల చివరికి వెళ్ళడం, పర్వతాలు ఎక్కడం, లేకపోతే చెట్లు ఎక్కడం, సముద్రంలోకి వెళ్ళడం, సముద్రం ఒడ్డున అంత పెద్ద అలలు వచ్చినా సరే వీడియోలు తీయడం, ఇదంతా చాలా పెద్ద ప్రమాదకరం. మనం చనిపోతాం, మనకేం నష్టం లేదు, కానీ మన మీద ఆధారపడ్డటువంటి కుటుంబం నరకం చూస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడం అంటే కుటుంబం రోడ్డును పడ్డాం. మనల్ని పెంచి పోషించేటటువంటి యజమాని చనిపోతే మనం ఎందుకు పనికిరాం? పోనీ ఇంట్లో పిల్లలు లేకపోతే ఎవరైనా ఇంట్లో కుటుంబం వస్తుడు ఎవరైనా చనిపోతే ఇంత కష్టపడి అర్థం లేదు కదా వాళ్ళకి, వాళ్ళకి జీవితం నరకమేక వాళ్ళ జీవితాంతం. కాబట్టి మనం చేసేటటువంటి పనికిరాని పనులు మన కుటుంబాన్ని నాశనం చేయకూడదు, అది ఎవరు చేసినా సరే.